హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాల్టి కలెక్షన్లో ఏం చూపించాలి మీకు? అద్భుతాన్ని చూపించిన? ఎస్, నిజంగా అద్భుతమా అంటే నేనైతే అద్భుతమనే చెప్పేస్తాను. దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్గా పర్ఫెక్ట్గా గోల్డ్ జ్యువెలరీ. గోల్డ్ షాప్స్లో ఓ కస్టమర్ చూసి రిక్వెస్టింగ్తో నాకు ఇలా కావాలి యాజ్ ఇట్ ఈజ్గా అంటే చిన్న చిన్న మార్పులు, అతి చిన్న మార్పులు చేస్తూ మేక్ చేసిన కలెక్షన్ అన్నమాట. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీడ్సే. దిస్ ఈజ్ రియల్ కోరల్, రియల్ సరోస్కి పర్ల్ అండ్ ద నక్షి బాల్స్ అండ్ ద కర్బూజా బాల్స్. ఇవి కూడా రియల్ బీడ్సే. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అనే టచ్ కాకుండా ఎక్సెప్ట్ దిస్ గోల్డ్ బాల్స్ మిగతావన్నీ కూడా రియల్ మెటీరియల్సే. చాలా ఓపిక్గా నేర్పుగా ఎంతో ఏకాగ్రతతో చేస్తే తప్ప ఇలాంటి అవుట్పుట్స్ బయటికి రావు. చాలా చక్కగా ఉంటుంది. అంటే మీరు గోల్డ్ సెట్ వేసుకున్నా కూడా ఒక అందుకు చూస్తే కొన్ని బీడ్స్ కలెక్షన్స్ ఎలా ఉంటాయంటే డిజైన్స్ కానీ స్మూత్నెస్ కానీ గోల్డ్ సెట్స్కి కొన్ని డిజైన్స్ పనికిరావు అనమాట. పనికిరావు అంటే మనం ఎంత గోల్డ్ వేసినా కూడా ఇదే డామినేటింగ్గా ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ బీడ్స్ కలెక్షన్సే డామినేటింగ్గా ఉంది అని అర్థం. పనికిరావు అంటే ఇక్కడ పనికిరావు అని కాదు, అంటే ఐ క్యాచ్ లాగా ఎక్కువగా ఉంటాయి. రియల్ బీడ్స్లో కొన్ని చేసిన డిజైన్స్ ఎంత బాగుంటాయంటే మన దగ్గర గోల్డ్ సెట్ ఉన్న పక్కన పెట్టేసి ఇది పెట్టుకుందామా అన్నంత చూజీగా అందంత నీట్గా ఉంటాయి. ఇది ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. యాక్చువల్గా ఆ మేడం రిక్వెస్ట్ చేసింది ఇలా చెయ్యండి అని. బట్ నేను చాలా టైం అయితే తీసుకున్నాను. ఎందుకు అంత టైం తీసుకున్నాను అంటే ఇది నేను చేసేస్తే వీడియోలో పెట్టాక ఆర్డర్స్ వస్తాయి. ఇది చేయడానికి మాకు టైం ఉండాలి. అవన్నీ మైండ్లో పెట్టేసుకుని కొంచెం డిలే చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే తను ఏంటి పట్టు బదులని విక్రమార్కుడు అంటారు చూసారా, ఆ టైప్ ఆఫ్ కస్టమర్ అనమాట ఆ మేడం. నాకు ఇది కావాలి మీరు చెయ్యాలి అని మొండి పట్టు పట్టేసరికి ఏం చేస్తాం, తప్పకుండా చేసిస్తానని చెప్పేసి ఇదిగో ఇలా అవుట్పుట్ వచ్చేసింది. బట్ ఆ నీట్నెస్, స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 22-24 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. మీకు బ్యాక్ అంతా కూడా మీకు ఇదిగో ఇలా వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్గా బీడ్సే ఇచ్చేసాము. బ్యాక్ వచ్చేసి డోరీ ఇచ్చేస్తాను. బట్ మీరు నిజంగా చూడండి ఎంత బాగుంది అసలు. ఈ మేకింగ్ కానీ ఈ స్మూత్నెస్ కానీ వావ్. బీడ్స్ కలెక్షన్స్ మీద కాస్త ప్రేమ ఉన్న ఎవరైనా హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఒక మాటలో చెప్పాలంటే నేను ఇది 1 గ్రామ్ గోల్డ్ షాప్లో కొన్నాను అంటే ఎవరు నమ్మరు. రియల్ గోల్డ్ షాప్లోకి వెళ్ళి అక్కడే చేయించుకున్నాము అని చెప్పేసి నమ్మేస్తారు. కానీ నిజమే ఏంటంటే మీరు ఇదే డిజైన్ తీసుకెళ్ళేసి ఏ గోల్డ్ షాప్కో ఇచ్చేస్తే మేము చెప్పే ప్రైస్కి ఒక మినిమం 3 to 4 టైమ్స్ అయితే మీరు కౌంట్ చేసుకోండి ఎక్కువ. ఎందుకు అలా అంటే నా దగ్గర సమాధానం లేదు. బట్ దిస్ ఈజ్ అ ట్రూత్ అని మాత్రం నేను చెప్పగలను. 4300 ఈజ్ ద ప్రైస్. ఇక్కడ యూజ్ చేసినవి కూడా రియల్ కర్బూజా బాల్స్, రియల్ కోరల్ అండ్ రియల్ సరోస్కి పర్ల్. సూపర్గా ఉంటుంది మాల. సో వీటికి వచ్చేసి మీరు పర్ల్లో కానీ కోరల్ కాంబినేషన్లో కానీ ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా అద్భుతంగా ఉంటుంది. లేదు యాజ్ ఇట్ ఈజ్గా ఇయర్ రింగ్స్ కావాలనుకున్నా కూడా మీకు ఇది కావాలనుకుంటే కనుక సపరేట్గా మీరు పేరప్ చేసుకోండి, సపరేట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. బికాస్ దిస్ ప్రైస్ ఈజ్ డిఫరెంట్, దిస్ ప్రైస్ ఈజ్ డిఫరెంట్. కావాలనుకుంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా బాగుంది. నేను ఇది ఓవర్ బిగ్ సైజ్గా ఇవ్వలేదు, డబల్గానే ఇచ్చేసాను అనమాట. మీకు ఇంకా హెవీగా కావాలంటే దీన్ని 4 స్టెప్స్కి పెంచుకోవచ్చు. ఇక్కడ ఒక కోరల్ ఒక పర్ల్ వచ్చింది కదా, అలాగా కోరల్ పర్ల్ మళ్ళీ పర్ల్ వచ్చేస్తుంది అనమాట. మీకు కావాలంటే అలా కూడా మీరు ఆర్డర్ ఇస్తే కనుక నేను మేక్ చేసి ఇస్తాను. బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. మీకు ఆ టైం ఉందంటేనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అంటే ఈ ఎక్స్టెన్షన్కి మళ్ళీ బుట్ట కావాలి అంటే. వై ఐఎమ్ సో స్పెసిఫికింగ్ అబౌట్ ద టైం అంటే ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి. ఖచ్చితంగా చేయి పెట్టి చేసి కూర్చొని పొందిగ్గా మనసంతా ఇలా పెట్టేసుకొని దీని మీద పెట్టేసి ఒక కౌంట్ ప్రకారం చేసుకుంటూ వెళ్తేనే వస్తుంది. దీని అందమంతా అక్కడే ఉంటుందన్నమాట. అందుకే కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 4300. మీకు ఇంకొక సింపుల్లో రియల్ కోరల్స్లో ఇంకొక మాల కూడా చూపించేస్తాను. ఇది కూడా ఎంత ఎక్సలెంట్గా ఉందంటే హెవీ కలెక్షన్స్ వద్దు అనుకునే వాళ్ళైతే ఇది హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ కోరల్. ఇక్కడ ఇచ్చినవంతా కూడా మీరు రియల్ కోరలే. నేను రియల్ కోరల్ అయితే రియల్ కోరల్లో చెప్పేస్తాను, కాదు అంటే కాదు అని చెప్పేస్తాను. ఇది రియల్ కోరలే, మీరు హ్యాపీగా గోల్డ్లో యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ వర్క్ పెట్టేసుకొని మళ్ళీ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ మేక్లో చేయించుకుంటాము అని అనుకోకండి. ఎందుకంటే మీరు దీనికి పెట్టే కాస్ట్ జస్ట్ నథింగ్. మీరు ఎన్ని రోజులు వాడుకుంటారో అన్ని రోజులు వాడుకోండి. ఎంత హ్యాపీగా ఉంది చూడండి. అసలు నీట్గా
మీరు ఇది గోల్డ్ కాదు అని చెప్పినా కూడా ఎవరు నమ్మరేమో బహుశా. లేదు ఇది గోల్డే అంటారు. ఎందుకంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ పనితనంతో గోల్డ్ వర్కర్స్తో మేక్ చేసిన కలెక్షన్ అన్నమాట. ఇది ఈ పని ఇంత స్మూత్గా రావాలంటే కాస్త చేయి తిరిగిన పని వాళ్ళు మాత్రమే చేయగలరు. నేను చెప్పేది నిజం. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ వెరీ 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 అఫోర్డబుల్. దట్ ఈజ్ 890. మీకు ఇందులో ఇంకొకటి కూడా నేను చేశాను, అది కూడా చూపిస్తాను. దట్ ఈజ్ ఇది వచ్చేసి కోరల్. ఇదే డిజైన్ వచ్చేసి కోరల్. ఇది కూడా చూసేసుకోండి. మీకు ఇక్కడ క్లోజప్లో పెడితే దీని రియాలిటీ అర్థమవుతుంది, ఇది రియల్ కోరల్లా కాదా అని. ఓకే, దీంట్లో నేను బ్లాక్లో కూడా చూపించాను. అండ్ దిస్ ఈజ్ ఇన్ కోరల్ అండ్ అగైన్ దిస్ డిజైన్ ఇన్ ద రూబీ. యూ కెన్ సీ హియర్. రూబీలో లిటిల్ బిట్ ఆఫ్ బిగ్ సైజ్ తీసుకున్నాను, మరీ 0 సైజ్ తీసుకోలేదు, ఎందుకంటే ఆ రూబీ అనేది ఎలివేట్ అవ్వాలి. ఇది కంప్లీట్గా రూబీస్. మీరు ఏమీ అనుకోను అంటే ఒక్క మాట చెప్పనా, మీకు ఇంత నీట్ డిజైనింగ్ వర్క్ చేసి ఇచ్చినందుకే మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. నో మ్యాటర్ అబౌట్ ద ప్రైస్ ఎంత, ఆర్డర్స్ ఎన్ని వచ్చాయి, అదంతా పక్కన పెట్టేసేయండి. బట్ వీ నీడ్ సమ్ అప్రిషియేషన్స్. బికాస్ ఇవన్నీ కూడా గోల్డ్ వర్క్లో మనం గోల్డ్ స్మిత్ చేతిలో గోల్డ్ షాప్లో చూసే కలెక్షన్స్ అనమాట. ఇది ఎంత అంటే దీని వెనకాల ఇది మేక్ చేయాలి అంటే మనిషికి ఏముండాలి, ఒక తపన ఉండాలి. నిజం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నాకు ఇలా కావాలి, గోల్డ్లో యాజ్ ఇట్ ఈస్గా ఉన్న డిజైన్ 1 గ్రామ్లో కావాలి అనుకుంటే కనుక దాని వెనకాల ఒక పిచ్చి నాలాంటి అమ్మాయిలకు ఉండే పిచ్చి ఏంటి, ఇదిగో యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్లో చూసామో దాన్ని 1 గ్రామ్లో చేసేయాలి అంతే అలాంటి పిచ్చి ఉంటుంది కదా సార్. అలా ఉంటే ఇలాంటి అవుట్పుట్స్ వస్తాయి. బట్ నేను అడిగేది ఏంటంటే మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయండి, నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేయకపోయినా నేనేం ఫీల్ అవ్వను. కాకపోతే ఒక చిన్న కామెంట్, ఒక లైక్ చేశారనుకోండి, ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందంటే మీరు 100 ఆర్డర్లు ఇచ్చినా కూడా అంత హ్యాపీనెస్ రాదేమో. బికాజ్ అబ్బా నిజంగా మా డిజైన్స్ ఎంత బాగా నచ్చుతున్నాయని ఆ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం వస్తుంది. కాబట్టి ఇంకా ఇలాంటి కలెక్షన్స్ చాలా మేక్ చేయాలి అని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ ఉత్సాహాన్ని మీరు మాత్రమే ఇవ్వగలరు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే జస్ట్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మంచి కామెంట్ ప్లేస్ చేయండి. పోయేది ఏముంది, ఇంకా మంచి డిజైన్స్ మీరు చూస్తారు అంతే కదా. ఎస్, సో ప్లీజ్ లైక్ ద వీడియో. ద నెక్స్ట్ ఇవి వచ్చేసి రూబీస్. నేను చెప్పాను కదా సేమ్ మల్లిక యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లో ఉంటుంది. మీకు లెంత్ వచ్చేసి 17 ఇంచెస్లో ఉంటుంది. ఇది ఆ లెంత్లో అయితేనే బాగుంటుంది. మీకు ఇంకా హెల్దీ నెక్ అంటే నేను బ్యాక్ చైన్ యాడ్ చేసి పంపిస్తాను. ఇంకా డీటెయిల్గా చూస్తాను ఉంటే యూ కెన్ సీ హియర్. ఎంత బాగుందో కదా. ఓకే, ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ సింపుల్ పిల్లలకి కానీ జస్ట్ టీనేజర్స్ వాళ్ళు కానీ పెట్టుకోవడానికి గోల్డ్ రెప్లికా లాగా కనిపించే గోల్డ్ పాలిషింగ్లో ఉన్న ఏడీ స్టోన్స్తో ఉన్న చౌకర్ అనమాట. సింపుల్ డిజైనే, కాకపోతే వెడ్డింగ్ సీజన్ కాబట్టి పిల్లలకి అలా ఏమైనా యూజ్ అవుతుందేమో అని చూపించేస్తున్నాను. ఇదిగో ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి, లైట్ వెయిట్గానే ఉన్నాయన్నమాట. మీకు పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, the next is this is one more cutie pie. విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. కంప్లీట్గా పర్పుల్ స్టోన్లో వచ్చేస్తాయి అన్నమాట బీడ్స్ అన్నీ కూడా. అండ్ మిడిల్ స్టోన్ వచ్చేసి పర్పుల్లో, ఇది డబల్ కట్ స్టోన్. ఎంత బాగా షైన్ అవుతుందో చూసుకోండి ఒకసారి, నీట్గా ఉంటుంది. అండ్ స్టోన్ ఫిట్టింగ్ అవ్వచ్చు, పాలిషింగ్ అవ్వచ్చు, మధ్యలో యూజ్ చేసిన కుందన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. జస్ట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే కంప్లీట్గా కాంట్రాస్ట్ కానీ సెల్ఫ్ కానీ వేయండి ఈ జ్యువెలరీ, అద్భుతంగా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద వెరీ ప్రెటీ ఇయర్ రింగ్స్.
స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1900. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్, ఇంకొంచెం ఇందాక చూసిన దానికంటే ఇంకొంచెం సింపుల్ చోకర్. ఇది కూడా మీకు కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. కిందంతా కూడా సరోస్కీ పాల్స్ వచ్చేస్తాయి. ఇంకొంచెం చిన్న నెక్ ఉన్న వాళ్ళకైతే ఇది సజెస్టబుల్ అని చెప్పొచ్చు. లైక్ 12 years 13 years అప్ టు మీకు 4-5 years నుంచి అప్ టు 13-14 years పిల్లల వరకు కూడా హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. అండ్ వీటికి ఏంటంటే ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టాలు వచ్చేసాయి, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, లైట్ వెయిట్గానే ఉందండి, హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు పిల్లలకి ఎవరు కూడా. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఇంకా ఇదంతా కూడా మీకు ఏడీ స్టోన్ వేస్తే బాగుంటుంది. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ ఇదంతా కూడా స్టోను, పాలిషింగ్ అనుకోవద్దు, దూరం నుంచి చూస్తే అలాగే అనిపించేస్తుంది, కానీ ఇదంతా స్టోన్, చిన్న చిన్న స్టోన్ వర్క్ అనమాట. మీకు ఈ డిజైన్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. $1390 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, the next is this is one more beautiful collection. ఇదంతా కూడా సిల్వర్ పాలిషింగ్ వచ్చేస్తుంది మీకు. ఇది వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ వచ్చేస్తుంది అనమాట. స్టోన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏడీ స్టోన్స్, ఇవన్నీ కూడా డైమండ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్. ఆ కాంబినేషన్లో ఉన్న ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్కి అయితే కనుక, హెవీ డ్రెస్సెస్కి అయితే కనుక చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా ప్రిటీగా వచ్చేసాయి. దీస్ వన్ యూ కెన్ సీ హియర్. మీకు ఇక్కడ చూస్తే ఈ ఫినిషింగ్ అర్థమవుతుంది ఎంత నీట్గా ఉంది అనేది. యూ కెన్ సీ హియర్. వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ రెండు కూడా ఎలివేటింగ్లానే ఉన్నాయి. అండ్ దీంట్లో ఇంకో కాంబినేషన్ కూడా ఉంది. ఐల్ షో యూ దట్. దిస్ కాస్ట్ ఈజ్ 1290. మీకు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న డ్రాప్ షేప్లో వస్తాయి వైలెట్ స్టోన్స్ అనేవి. ఇగో ఇప్పుడు ఒరిజినాలిటీ తెలుస్తుంది కదా. సెట్ అంతా కూడా ఇదిగో ఇలా ఉంటుంది. ఓకే, సెట్ అంతా ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ఒరిజినల్గా బాడీ మీద వేస్తే ఇదిగో ఇలా ఉంటుంది. మీకు ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది, అది కూడా చాలా ప్రిటీగా ఉంది. ఐల్ షో యూ దట్ ఆల్సో. దిస్ ఈజ్ విత్ గ్రీన్, సేమ్ అదే డిజైన్, బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా స్టోన్ అనేది, గ్రీన్ స్టోన్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతున్నది. యూ కెన్ సీ హియర్. అండ్ ఫర్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఇలా వచ్చేస్తాయి. ఓకే, and the price for this is 1290. Same, both the prices are same. This is with green, and you can see the difference. నేను పక్కన పెట్టేస్తాను, మీరు చూడండి డిఫరెన్స్ ఎలా ఉంది అనేది. ఇది వైట్ వైలెట్ అండ్ వైట్ అండ్ గ్రీన్. ఓకే, వైలెట్కి ఏమో ఇలా వచ్చేస్తుంది ఇయర్ రింగ్. దిస్ ఈజ్ ఫర్ వైలెట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ గ్రీన్. Both the prices are same, that is 1290. This is the price for these two.
ఓకే, సరే, ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీ చూపించేస్తాను. దానికంటే ముందు దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. బ్లాక్ బీడ్స్లో మంచి కలర్ కాంబినేషన్లో బ్లూ అండ్ ఈ రూబీ కాంబినేషన్లో విత్ రియల్ బీడ్ వచ్చేసిన గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అంత నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంత అద్భుతమైన బ్లాక్ బీడ్స్ ఎవరికి వస్తుంది అనేది. ఓకే, ఎనీవే నెక్స్ట్ థర్స్డే ఈజ్ కమింగ్. వీఆర్ అగైన్ బ్యాక్ విత్ అ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్. సో ఆ రోజు ఈ గివ్ అవే గిఫ్ట్తో వీడియో స్టార్ట్ పెడతాం. దానికంటే ముందు రిక్వెస్టింగ్ యూ ఆల్ ద పీపుల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ప్లీజ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.